7:30 ఆఫీస్కి పోలేదా ఎట్లా? మేలుకో. వాడు వర్షం కాదు నింగినేల వాడు వంకం చుట్టూ చెమ్మలు వాడు ఆశీర్వదించాలి. ఇప్పుడు మాత్రం ఎందుకు నా చేయి పెట్టుకుని మరీ తిరుగురా నా వెనకాలని తిరుగుతువే. ప్రాంక్ అని కాదు కానీ ఒక ఇరిటేషన్ తెప్పియాలనేసి అయితే అనుకుంటా ఉంటాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్లీ ఇరిటేటింగ్ నరేష్ అనేసి అయితే ఉంటుంది. సో తెల్లారితో లేచినప్పటి నుంచి ఇప్పుడు వచ్చి మార్నింగ్ 6 o'clock. సో తెల్లారితో లేచినప్పటి నుంచి ఆఫీస్కి పోయే వరకు ఎంతైతే అంత ఇరిటేట్ చేసి ఈ వ్లాగ్ని అయితే అప్లోడ్ చేస్తాను. సో నాకు తెలిసి ఒక్కొక్కసారి కోపం చేసుకుంటాడు, ఒక్కొక్కసారి ఫన్గా మాట్లాడతాడు, ఒక్కొక్కసారి అంటే మిక్స్డ్ ఎమోషన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు లేచినప్పుడు అంటే ఇప్పుడు పోయి లేపించేటప్పటి నుంచి ఆఫీస్కి పోయే వరకు ఎట్లుంటుందో ఈ వ్లాగ్ అయితే మీరు చూడండి. మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నిద్రపోతూ ఉంటాడు, పోయి లేపిద్దాం రండా. ఓయ్ ఓయ్ లేయే లేయే కదా లేయే లేయే. టైం ఎంత అయింది తెలిసిన? 7:30 ఆఫీస్కి పోలేదా ఎట్లా? సరే వస్తాను. మేలుకో. లేచి నిలబడు. మీ నిద్ర నుంచి లేవండి. మీ అమ్మ మీ నాన్నగారిని మీ గురువు గారిని గర్వపడేలా చేయండి. చూడండి ఇంకా రానేలేదు, ఎంచుకు నుంచి వెయిట్ చేస్తాను. చూడండి ఇంకా వస్తాను కదా, ఎంచుకు నుంచి వెయిట్ చేస్తాను. చూద్దాం ఏం చేస్తాను అనేసి. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇంకా పనుకొనే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను చూడండి స్ప్లాష్ చేద్దాం. ఎన్నిసార్లు లేపించాలా? నాకు కూడా తెల్లారితో కోపం. ఎన్నిసార్లు లేపించాలి మనుషుల్ని? సెవెన్ 7:30 ఆఫీస్కి పోలేదా ఎట్లా? మనకి నీళ్ళు కొట్టాలి నా మొక్క మీద. వేస్తలేదు కదా, నీకు అందుకే చూపిద్దాం అనేసి ఎద్దని నా మొక్క మీద నీళ్ళు కొట్టలేక. మరి అప్పుడే లేపించినప్పుడు 2 minutes అంటే మళ్ళీ ఎందుకు పనుకుంటాయి? 2 minutes అంటే పనుకుంటున్నా. 2 minutes లో వస్తావంటే పనుకుంటానని చెప్తాను. నాకు ఆఫీస్కి పోలేదా? వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటావా? వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంది నీకా? తీసుకో. నా 5 కంపెనీ అడిగింది చేస్తా. ఎట్లా వస్తాను మళ్ళీ పనుకుంటావు? అదంతా ఏమవుతుంది? చేయొద్దు. ఎందుకు రికార్డ్ చేస్తాడు ఇప్పుడు నువ్వు? నేను ఎన్నిసార్లు లేపాలని చూపించేక రికార్డ్ చేస్తాను. డైలీ ఇట్లే చేస్తావు. వద్దుకుని ఎందుకు ఇట్లా ఇరిటేట్ చేస్తున్నావు నువ్వు? ఏయ్ తట్టేసి లేపితే బిగ్నెల్ వెయ్యాలా? తట్టేసి నేనేమన్నా అప్పులుమా? సారీ నేనేమన్నా పూరియా? ఎట్టు తడతావు చూపి. తడతావా? ఇదంతా వీడియో ఇస్తాను. నరేష్ చూడండి ఎంత లేజీగా ఉంటాడు.
తో వెనకే రావద్దు. వెనకనకే రాకూడదా? మళ్ళీ పెళ్లిలో మాత్రం నీ వెనకనే తిరుగుమని చెప్పినాడు పూజారి. అందుకే నువ్వు ఇప్పుడు అంత ఇట్లా తిరుగుతూ ఉండేది. అప్పుడు మాత్రం ఎందుకు నా చేయి పెట్టుకుని మరీ తిరుగురా నా వెనకాలని తిరుగుతువే. ఆయన చెప్పినాడు అప్పుడు. ఆయన చెప్తే ఇప్పుడు మాత్రం కొంచెం చేస్తా. సుట్టిపోయినైనా మళ్ళీ ఆ బిడ్డ నీ వెనకే సుడితింది, వద్దని నువ్వు వెనక సుడుతూ ఉండాలి. అందుకనేస్తే వస్తా. ఏయ్ పోవే, నేను అడిగిపోయేది పోయి పని చూడు పో. ఏం పని? 1 hour later. లెయ్యే ఇంత మూడిగా ఉంటాయి ఇట్లా. పోనీ ఉడుకు నీళ్ళన్నా కాంచిస్తాను కదా తాగికి. పో, తీ పో. నువ్వు ఇస్తాను నేను కాదు అనుకుంటా. హోటల్లో పని చేస్తున్నా అంటే నిన్న మొన్నంతా హోటల్లో పని చేస్తున్నా. నాకు కావాలంటే నేను ఉడుకు చేసి తాగుతాను. నేను నీకు ఇస్తాను, నేను నీకు ఉడుకు చేసి ఇస్తాను నీళ్ళ. నువ్వు చేసుకొని తాగుతా ఉంటావు కదా. కావాలంటే తాగుతాను. పోనీ ఎట్టున్నా 7:45 అయిపోయింది. ఇప్పుడు నాకు టిఫిన్ చేసే ఇంట్రెస్ట్ లేదు. దయచేసి హోటల్ నుంచి ఫుడ్ తీసు. అవునా? ఎందుకు ఇతలాట లేపిస్తే లేదు మీద. ఫస్ట్ పాయింట్ 7:30కి లేపిస్తే 2 minutes అంటే అయినా పనుకునే ఉండవు. మళ్ళీ వచ్చి ఇట్లా 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 చేస్తే నువ్వు లేస్తువి. ఇప్పుడు 7:30కి నేను ఏం టిఫిన్ కుక్ చేయాలో చెప్పు. తరకారీ తీసుకురామంటే ఇప్పుడే వస్తానంటే కదా. నువ్వు పోయి తీసుకురాపో. ఫోన్ ఇదో ఇక్కడ ఉంచు నా పాకెట్. ఎత్తుకో ఉందా ఎత్తుకో ఎత్తుకో. దున్నపోతుంది నీళ్ళు కొద్ది. నువ్వు ఎట్టు నేను ఎప్పుడో నిద్ర లేస్తే చేస్తాను. నువ్వెందుకు నన్ను అట్లయితే నువ్వు దున్నిపోతా. ఏం చెప్పావురా? అట్లయితే నువ్వు దున్నిపోతా. నువ్వు దున్నిపోతా. పో బి పో. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. పొద్దున ఏం చేస్తుంది? పోకులే. ఆడికి పోవాలనుకున్నా నువ్వే. ఓ ఇప్పుడు అట్లా నసగరాకు తగిలినట్లు తగులుండవు. వచ్చి వంట ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. కంటిన్యూ చేయ పాటని. ఇది చెప్తే కదా పువ్వు పూసిందని. ఇంకేం మళ్ళీ కంటిన్యూ. మహారాణిలా మహాలక్ష్మిలా పువ్వులోంది. అలాగే నవ్వుతూ ఉండాలి. నింగి నేల మళ్ళా నింగి నేల వాళ్ళు వంక. వాలు వర్షం కాదు, నింగి నేల వాగు వంకం చుట్టూ చెమ్మ వాగు ఆశీర్వదించాలి. ఆకలిగా ఉంది. ఆకలిగా ఉంది. ఆకలిగా ఉంది. కొట్టేస్తాను. కోటి షాప్. సార్ ఏంటి సార్ అది? కోటి షాప్. యా షాప్ కి. వెజిటేబుల్ షాప్ ఫస్ట్ గో, సెకండ్ గో ఇడ్లీ షాప్.
థర్డ్ గో ఇల్లు, ఫోర్త్ గో బాత్రూమ్, ఫిఫ్త్ గో ఆఫీస్. కడుక్కో, కడుక్కొని గో ఆఫీస్. పోయినాక కడుక్కోవాలి. అదే బాత్రూమ్ గో, వాష్ గో అని కూడా చెప్పాక ఉన్నా. ఇట్లా చూస్తే నిజంగా చెప్తున్నాను, ఇరిటేట్ చేపిస్తుంటావు. 30 స్నేక్స్ మొఖానికి. ఎట్లా చపాతీ తట్టినట్టుగా, పూరి తట్టినట్టుగా, లేకపోతే అక్కి రొట్టి ఇట్లా తట్టినట్టుగా. సో ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏం తెలిసిన, ఇంట్లో ఆల్రెడీ కావాల్సిన ఐటమ్స్ అయితే ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దాన్ని ఎత్తుకొని పోయి కట్ చేస్తూ ఉంటాను. నరేష్ రియాక్షన్ అయితే చూద్దాం. అదే సేమ్ అంటే ఆనియన్ టొమాటో లేదు, ఇంకా 2 లేడీస్ ఫింగర్ మళ్ళీ బ్రింజల్ అయితే కావాలని చెప్పినాను. సో దాన్ని తెచ్చిపోయినాడు. నా దగ్గర ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంది, నేను ఆల్రెడీ స్టోర్ చేసుకున్నాను 1/2 kg. అండ్ ఇంకా 1/2 kg కావాల్సి ఉంది. కాకపోతే నేను ఏం చేస్తానంటే, నేను ఏమీ లేని ఇంట్లో తరకారీ నువ్వు తెయ్యి అంటాను. సో తెచ్చేటప్పుడు నేను దాన్ని కట్ చేస్తూ ఉంటాను. అప్పుడు నరేష్ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది నేనైతే చూద్దాం రండా. ఎంతసేపు వచ్చేది అంగడికి పోయి 1/2 hour పైన అయింది. మీ మామ కదా అంగడి పోయింది, ఎక్కువ పోబ్బా నీకేమేం కావాలన్నా అని చెప్పి అంత చేస్తాడు కదా. లేకపోతే తీసుకోవాలన్నా? లేదు, తీసుకుని ఫ్రీ ఉండి బిల్ వేసుకుంటా వాళ్ళ. బెండకాయ వంకాయ ఎంత ఉంది కదా, ఎందుకు మళ్ళీ బెండకాయ వంకాయ తెమ్మంటే? అది నా ఇష్టం. అంత బెండకాయలు అంత వంకాయ ఎంత ఉండేటప్పుడు మళ్ళీ ఎందుకు 2 పార్లు తెమ్మంటావు? అది నా ఇష్టం. ఇది నీ ఇష్టం. నా ఇష్టం, నేను ఏమైనా దుడ్లు ఆడేమో చెట్లు కాస్తా ఉందేమో, పోయి పెరుక్కుంటా కాస్తా. నువ్వు ఇది కూడా అది మర్చిపోతుంది, అది చెప్పని చెప్పేసి టైం 8 గంటలు అంటావు. నేను ఏదో తెల్లారేసిన మూది ముఖం అట్లే ఉంటే పోయి అట్లా చూసుకుని 7:30 ఏం తిప్పి చెప్తాను అబద్ధం, నువ్వు ఎట్లా అంటావు? ఎందుకు తెల్లారి టికెట్ చేస్తాను తెలియదు. ఇప్పుడు ఇది ఒక నువ్వు చేసే పనులకు నాకు తలకాయ నొప్పి వస్తుంది. $650 తలకాయ నొప్పి పోతుంది. వేసుకుంటే పోతాను నేను కూడా, తలకాయ నొప్పి ఏమి. నేనే డోలో మాత్రం వేసుకుంటే ఎవరికి అవ్వదు. 2 hours later. ఇక్కడ చూడండి, నేను నరేష్ అది ల్యాప్టాప్ అయితే తెచ్చి ఇక్కడ దాటి పెడతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నరేష్ ఆఫీస్కి అయితే రెడీ అయ్యాడు, ఇంకా ఆఫీస్కి పోతాడు. ఇప్పుడు అంత బ్యాగ్లో ఉందో లేదో చెక్ చేసుకుంటాడు. సో చెక్ చేసుకునే టైంలో ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది అయితే చూస్తాం. కొంచెం పాట నడిపిద్దాం. బాక్స్ బాక్స్ ఇంకా వేస్తాం. 2 minutes మర్చిపోతుంది, మంచి పని చేస్తాడు. చూస్తావా, నేను ఒక టిఫిన్ బాక్స్ మర్చిపోయిన దానివల్ల నేను ఈ వాచ్ నెట్ చేసుకుంటాను. టైం అయిపోయింది, పోకులే బట్టలు పోకులే. ప్లీజ్ పోయి బాక్స్ వేసుకురా అని చెప్పు. దయచేసి పోయి వేసుకురాబో, నీ కాలు మొక్కుతాను పో. ప్లీజ్ పోయి బాక్స్ వేసుకురా. ప్లీజ్ పోయి బాక్స్ వేసుకోండి. ఎందుకంటే చేస్తాను, నాకు వద్దులే, ఎందుకు ఇప్పుడు తెల్లారి మాట్లాడు. One hour later. వేరే కండాలు దాటిపోయేట్టుంది, నువ్వు నిద్ర వస్తున్నా. నా బిడ్డనే మేలు, నువ్వు ఉండవ చూడిపోయింది.
ల్యాప్టాప్ పెడుతులే 2 పులింగ్స్ చేస్తున్నావు పొద్దున నువ్వు నాకు బిన్నె ఎత్తుకురా పోకుండా. చూడు సారీ ఫర్ ఇరిటేటింగ్ యూ అని నేను తెచ్చిస్తా ల్యాప్టాప్ అంటే. సరే ఏంటి పో, చెప్తాను పో, ఇప్పుడు చెప్పు, ఫస్ట్ చెప్పు, చెప్తాను పో, లేకపోతే 200 రూపీస్ ఫోన్ పే చెయ్యి. చేస్తాను పో. ఇప్పుడు చేస్తేనే అది టైమింగ్ పోకులే, దయచేసి చేస్తాను. చెయ్యి. సారీ నేను ఇన్స్టేట్ చేసినాను పోకులే. అప్పుడే వా నా దారి రహదారి తెలుసు కదా. ఏంటి మీ దారి రహదారా? ఈ దారా లేదంటే ఈ దారా? కాదు, మీ దారి ఇది. సింహరాశి ఇక్కడ సింహరాజుదా కట్టుకుని దానికి నేను బాధపడాలా, నువ్వు కాదు. నీకు చెప్పేదా చెప్పు. తెల్లారి నుంచి నీకు ఒక తర అనిపించిందా? అనుకోలేదు, చెప్పు. అనిపించలేదు నిజంగా చెప్పు. నీకు ఒక చెప్పు కులి అనిపించింది, కుళ్ళు ఈ కుళ్ళు ఎందుకు మెంటల్ చేస్తా ఉండవు అని చెప్పేసి ఎందుకు చేసిందని చెప్పు. నీకు అంటే పిచ్చి ముదిరితే కూడా ఎట్లా వేసింది దానికి. అక్కడ నేను ఒక వస్తువు పెట్టినాను చూడు, వెనకాల బట్టేసి కనబడతా ఉందా? వీడియో తీస్తున్నావా? చెప్పు నీ ఫీలింగ్ ఎట్లుండే? హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు యాక్చువల్ గా నాకు కొంచెం పెట్టు. ఇప్పుడు కొంచెం పని ఉండింది. పొద్దున్న నుంచి 6 గంటలకి ఏమో లేపింది. అప్పటి నుంచి నాకు తలకాయ నొప్పి పోలేదు. ఇప్పుడు చేసే పనులు అంత ఎందుకు ఇట్లా చేస్తానని చెప్పేసి మళ్ళీ చూస్తా అంటే ఈ కెమెరాలు అంతా పెట్టుకుని ఇది చేస్తా ఉంది, ఏడాడో పెట్టి. నేను కెమెరా చూస్తుండే అంటే కనిపెట్టేస్తాను, ఇప్పుడు ప్రాంక్గా చేసుకుంటాను, ఇదే చేస్తానని చెప్పేసి నాకు కనపలేదు ఏడబెట్టింది ఏమని చెప్పేసి. సో నాకు టైం వేరే అయిపోయింది, నేను పోవాలా. థ్యాంక్ యూ సో మచ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో. వెల్కమ్ బ్యాక్. మళ్ళా మైండ్ పోయింది నరేష్. అదే ఈ కన్ఫ్యూజన్లో ఏమేమి మాట్లాడతానో తెలుస్తలేదు. అందరికీ గుడ్ మార్నింగ్. దయచేసి మా ఛానల్ వాచ్ చేయండి, ఇష్టమైంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. మేము కొంచెం దగ్గరలో ఉన్న ఒక అచీవ్మెంట్కి మీరు దానికి ఆ సపోర్ట్ మీ దగ్గర నుంచి వచ్చిందంటే ఇంకా కొంచెం హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.